హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. బేసిక్గా ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి సంక్రాంతికి రాబోయే పెద్ద సినిమాల్లో వన్ ఆఫ్ ది సినిమా వచ్చేసి గేమ్ చేంజర్. సో గేమ్ చేంజర్కి యాక్చువల్గా సెన్సార్ సర్టిఫికేషన్ ఒకటి అప్లై చేశారు. సో సెన్సార్ సర్టిఫికేషన్ ఆల్మోస్ట్ వచ్చిందని అంటున్నారు మీడియా వర్గాల్లో, బట్ ఇంకా కొంచెం దాని మీద ఏదో సందిగ్ధత అయితే ఉంది. అది బేసిక్గా సెన్సార్ సర్టిఫికేట్కి వాళ్ళు ఒక 2 క్వశ్చన్స్ అయితే రేజ్ చేశారు. అంటే సినిమా ఫుటేజ్ పరంగా అయితే పెద్ద క్వశ్చన్స్ ఏమీ లేదు, దాని గురించి బాగానే ఉందని చెప్పారు. సో ఒక 2 క్వశ్చన్స్, ఒకటేమో టెక్స్ట్ టైటిల్. మామూలుగా జనరల్గా ప్రతి సినిమాకి తెలుగు సెన్సార్ కావాలి కాబట్టి తెలుగులో టైటిల్ ఉండాలి కాబట్టి, మరి దీనికి తెలుగు టైటిల్ ఏంటి? జనరల్గా గేమ్ చేంజర్ అనేది ఒక ఇంగ్లీష్. సో ఇంగ్లీష్లో టైటిల్ బాగానే ఉంది, బట్ తెలుగులో టైటిల్ ఏంటి, తెలుగులో ఎలా టైటిల్ పెడతారు అనేది ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ వచ్చేసి, ఇది ఇంతకు ముందు కూడా ఒకసారి డిస్కషన్కి వచ్చింది. యాక్చువల్గా మన చాలామంది నటులకైతే దాదాపు ఇప్పుడు మనకి పెద్ద పెద్ద అవార్డులు అయితే ఇస్తుంటారు కదా, పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇలాంటి అవార్డ్స్ అయితే ఇస్తుంటారు. సో అలాగే మన బ్రహ్మానందం గారు కూడా దీంట్లో యాక్ట్ చేశారనమాట. ఆయన టైటిల్కి ముందర పద్మశ్రీ బ్రహ్మానందం అని చెప్పేసి వేశారు. సో అంటే జనరల్గా ఈ అవార్డ్స్ ఏదైతే ఉన్నాయో అవి మనం కమర్షియల్ పర్పస్కి వాడుకోకూడదు, అంటే మనల్ని ప్రమోట్ చేసుకోవడం కోసం అవార్డ్స్ని వాడుకోకూడదు. సో అవి ఏంటంటే ఓన్లీ అది అవార్డు అనేది ఒక గొప్పతనం. ఆ గొప్పతనాన్ని మనం బయట చెప్పేటప్పుడు మనం పద్మశ్రీ బ్రహ్మానందం గారు అలా చెప్పచ్చు, కానీ యాక్చువల్గా మన సినిమాలో అంటే సినిమా టైటిల్ అనేది కైండ్ ఆఫ్ ప్రమోషన్ కదా. సినిమా అనేది ఒక ప్రమోషన్. ఆ ప్రమోషన్లో భాగంగా పబ్లిసిటీ కదా మెయిన్. టైటిల్స్ అనేది కూడా ఎవరెవరు యాక్ట్ చేశారు అనేది మనం పబ్లిక్గా చెప్పడానికి పబ్లిసిటీ అంటారు. సో అలా పబ్లిసిటీ కోసం మీరు ఇలాంటి అవార్డ్స్ని వాడకూడదు. సో దీన్ని తీసేసి మళ్ళీ వేరే కాపీ ఒకటి మళ్ళీ ప్రొడ్యూస్ చేయండి అనేసి, సో ఈ రెండింటి మీద అబ్జెక్షన్ అయితే తెలిపారు. సో కాబట్టి పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు. సెన్సార్ టాక్ కూడా సినిమా గురించి రిలీజ్ అయ్యి మీడియా వర్గాల్లో అయితే సినిమా కొంచెం బాగానే ఉందన్న టాక్ అయితే బయటపడింది. జనరల్గా వస్తుంది కదా, అక్కడిక్కడ ఎవరో వీడియో చూసిన వాళ్ళు ఎవరో బయటకు వచ్చేసి టక్కన మాట్లాడడం అనేది జరుగుతుంది. కాబట్టి సినిమా ఎక్స్పెక్టేషన్ కొంచెం పెరిగిందని చెప్పుకోవాలి. దాంతో ప్రమోషన్లు కూడా ఇంకా భారీ ఎత్తున ఊపు అందుకున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ప్రమోషన్లు అవి స్టార్ట్ అయిపోయినాయి. సో సినిమాకి వచ్చేసి మొన్నటి దాకా క్వైట్గా ఉంది. ఆ క్వైట్గా ఉన్నది దిల్ రాజు గారు టకా ఎక్కడ పడితే అక్కడ ప్రెస్ మీట్లు లాంచ్ చేసేసి సినిమా గురించి అయితే బాగానే ప్రమోట్ చేస్తున్నారు. సో సాంగ్స్ కొన్ని కూడా రిలీజ్ చేశారు. నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. అన్నిటికన్నా బెస్ట్ ఏంటంటే, మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత మాత్రం పెద్ద టాకే వచ్చింది ట్రైలర్ గురించి. మంచి ట్రైలర్ చూస్తుంటే మాత్రం గూస్ బంప్స్. అంటే ఎక్కడా ప్రాపర్గా ఇంపార్టెంట్ ఏది లీక్ చేయకుండా అసలు కనెక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది సినిమాలో మనకి అర్థమయ్యేలా చెప్పారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పుష్ప 2 అల్లు అర్జున్. ఎందుకు మన పుష్ప 2 అల్లు అర్జున్ గురించి మాట్లాడుకోవాలంటే, ఈ సినిమాకి మనోడు కొంచెం దెబ్బ పెట్టినట్టే కనపడుతుంది. ఎందుకంటే సంజయ్ థియేటర్ దగ్గర జరిగిన రేవతి ఇన్సిడెంట్ ఒకటి వచ్చేసి, ఆ రేవతి ఇన్సిడెంట్ వల్ల మొత్తం సినిమాలకే అసలు తెలంగాణలో మొదటికే మోసం వచ్చేసింది. బెనిఫిట్ షోలు లేవు, తర్వాత టికెట్ రేట్లు పెంచుకోవటాలు లేవు అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చెప్పడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు ప్రెసెంట్ దీని ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కాబట్టి ఆయన బాగానే పాపం కష్టాలు పడుతున్నారు. ఈ విషయంలో గవర్నమెంట్తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు, సీఎం గారిని ఒప్పించడానికి ట్రై చేస్తున్నారు, తర్వాత సినిమాటోగ్రఫీ మినిస్టర్ని ఒప్పించడానికి ట్రై చేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే, ఇది మామూలుగా బయట పర్సనల్గా జరిగిన డిస్కషన్ అయితే సీఎంలు ఓకే లైట్ తీసుకుంటారు. కానీ ఇదేంటంటే అసెంబ్లీలో ఇచ్చిన మాట కాబట్టి, ఈ మాట నిలబెట్టుకోకపోతే మళ్ళీ ప్రజల దగ్గర మనం ఏమైనా చులకనైపోతామా అనే ఇదైతే డెఫినెట్గా సీఎం గారికి ఉంటుంది. సో ప్రస్తుతానికైతే ఇదైతే పెద్ద డైనమోలోనే ఉంది. అంటే మనకి ప్రీమియర్ షోలు, బెనిఫిట్ షోలు. నేను ఇంతకుముందు చెప్పాను కదా ఒక వీడియోలో, బెనిఫిట్ షో అంటే ఏంటి. బెనిఫిట్ షో అంటే జనరల్గా ఏదన్నా ఒక చారిటీ కోసం చేసే బెనిఫిట్ షో. అంటే ఇప్పుడు ఈ సినిమా వేస్తే ఈ సినిమా మీద వచ్చే డబ్బుల్లో ఆ సినిమా ఎక్స్పెన్సెస్ పోను, మిగిలిన డబ్బులు మన చారిటీ ఆర్గనైజేషన్కి ఇవ్వాలి. దట్ ఈస్ ఎ బెనిఫిట్ షో. కానీ ఇక్కడ ఏంటంటే ప్రొడ్యూసర్లు డబ్బులు సంపాదించుకోవడానికి ఫస్ట్ 1 వీక్ 10 డేస్లో, అంటే సినిమా ఎలా ఉన్నా, కలెక్షన్లు ఎలా ఉన్నా, బాగాలేకపోయినా మనం ఎంతో కొంత రాబట్టేసుకుందాంలే అన్న ఉద్దేశంతో ఈ రేట్లు పెంచుకోవటము, బెనిఫిట్ షోలు, ఈ రెండింటి మీద మ్యాక్సిమం డబ్బులు సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు. బాగా విపరీతం ఖర్చు పెట్టేయటం, ఆ పెట్టిన ఖర్చు 2-3 రోజుల్లో వసూలు చేసుకోవడానికి ట్రై చేయటం. కాబట్టి దీనికి మాత్రం ప్రస్తుతానికి
దిల్ రాజుకి గేమ్ చేంజర్కి అయితే కొద్దిగా ఇబ్బంది కనపడేటట్టు ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు అయితే గవర్నమెంట్ ఒప్పుకోలేదు ఈ విషయంలో. సో ఇంకా అంటే అది ఆ జియో కూడా ఒక సినిమా రిలీజ్కి 2 days ముందు జియో ఇష్యూ చేస్తారనమాట. అంటే రేట్లు ఎంత పెంచుకోవచ్చు, బెనిఫిట్ షోలు వేసుకోవచ్చా లేదా అనే జియో కంపల్సరీ దానికి జియో ఉండాలి. జియో లేకుండా వర్కౌట్ కాదు అది. సో కాబట్టి ఆ జియో వచ్చే వరకు ఇంకా లాబింగ్ అనేది జరుగుతూనే ఉంటుంది. బట్ చెప్పలేం, గవర్నమెంట్ అనేది మైండ్ అనేది మారచ్చు, మారకపోవచ్చు. ఇక అదంతా డిపెండ్ అనమాట. ఒకవేళ మారితే ప్రొడ్యూసర్స్ లక్, మారకపోతే మాత్రం కొంచెం అది ఫైనాన్షియల్గా దెబ్బే అవుతుంది. సో ఒక్క షో అంటే ఎక్స్ట్రా ఎడిషనల్ షో వేసుకోవడానికి ఒప్పుకున్నట్టుగా ప్రస్తుతానికి మీడియా సర్కిల్లో న్యూస్ అయితే చక్కర్లు కొడుతుంది. అంటే 12 తర్వాత నైట్ షోలు అయితే ఉండవు. మొన్న జరిగిన ఇన్సిడెంట్స్ని దృష్టిలో పెట్టుకుంటే నైట్ షోలు అయితే ఉండవు. కానీ ఒక్క షో మార్నింగ్ ఎక్స్ట్రా ఎర్లీ మార్నింగ్ ఒక షో వేసుకోవడానికి మాత్రం ఎడిషనల్ షో అంటారు దీన్ని. ఎందుకంటే ఒకప్పుడు యాక్చువల్గా సినిమాలు అంటే 4 షోలే ఉండేవి. చిరంజీవి సినిమాలు బాగా డెవలప్ అవుతున్న టైంలో గవర్నమెంట్ నుంచి ఎడిషనల్ ఒక షో కోసం వాళ్ళు అడిగారనమాట. సో అలా ఒప్పుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఈ ఎడిషనల్ షో అనేది ఒకటి, అంటే రోజుకి 5 షోలు 6 షోలు అలా వచ్చింది. సో ఎడిషనల్ షోకి ఒప్పుకుంటారేమో, బట్ డబ్బులు కూడా పెంచుకోవడానికి రీజనబుల్గా ఏమన్నా కొంచెం 200-300 పెంచుకోవడానికి అనుమతిస్తారేమో. కానీ మరీ పుష్పలాగా 3000, 4000, 5000 అట్లా పెంచుకునే ఛాన్స్ అయితే దీనికి లేదు. చూద్దాం మరి ఎటు వస్తుందో వేచి చూడాల్సిందే. సో లెట్స్ వెయిట్ ఫర్ ద రిలీజ్ ఆఫ్ గేమ్ చేంజర్. అండ్ దీనికి రాజమండ్రిలో ఇంకొక ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. దానికి చీఫ్ గెస్ట్ మన పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు. సో దాని తర్వాత గేమ్ చేంజర్కి ఇంకా ఊపు అందుకుంటుందేమో చూడాలి మరి. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్, షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.